అందరికీ నమస్తే అండి. దాదాపుగా 20 ఏళ్ల కిందటే దేశంలో అక్షరాస్యతలో అగ్రస్థానంలోకి వెళ్ళిన కేరళ ఇప్పటికీ కూడా అదే స్థానంలో కొనసాగుతుంది. అరౌండ్ ఒక 96% ఆ రాష్ట్రంలో అక్షరాస్యత. ఇప్పుడు మరో పెద్ద ఘనత సాధించింది. ఎంత పెద్ద ఘనత అంటే కేరళ వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు. మా రాష్ట్రంలో పేదరికం లేదు అని. కేరళలో పేదరికం 0%. అంటే కేరళలో 3.5 కుటుంబాల్లో ఒక్క కుటుంబము కూడా పేదరికంలో లేదు. ఇలా ఘనత సాధించడానికి కారణం ఏమిటి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది అనేది ఒక విభిన్నమైన కథనం ఈ వీడియోలో మనం చూద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన రాష్ట్రంలో అమలవుతున్న P4 విధానాన్ని కూడా నేను ఈ వీడియోలో చర్చిస్తాను. 2021 నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 25.5% పేదరికం ఉంది. దేశవ్యాప్తంగా 25% పైగా పేదలు ఉన్నారన్నమాట. అప్పుడు బీహార్లో అత్యధికంగా 51.9% పేదరికం ఉంది అప్పుడు. అండ్ ఉత్తరప్రదేశ్లో కూడా అరౌండ్, గుజరాత్లో 18.6%, రాజస్థాన్లో 29.6%, ఆంధ్రప్రదేశ్లో 12.3%, తెలంగాణలో 13.7%, తమిళనాడులో 4.8%, కర్ణాటకలో 13.2% పేదరికం ఉంటే కేరళలో మాత్రం 0.7% మాత్రమే పేదరికం ఉంది. కేవలం 0.7%. ఎప్పుడు 2021 నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అది. సో అంటే అరౌండ్ ఒక 64,000 కుటుంబాలు. సో ఈ 64,000 కుటుంబాలు కూడా పేదరికం నుంచి బయటకు వచ్చేస్తే మనం 0% అవుతామని చెప్పి అప్పుడే ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2021లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మన టార్గెట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 0%కి వెళ్ళాలి మనం పేదరికం అని నిర్ణయం తీసుకొని వాళ్ళు వినూత్నంగా ఆలోచించారు. సో మొత్తం 64,000 కుటుంబాలు, వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేయడానికి పెద్ద కష్టపడక్కర్లా. ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, వార్డు లెవెల్లో ఐడెంటిఫై చేశారు. ఈ 64,000 కుటుంబాలు ఎవరు అని, వాళ్ళు ఎందుకు పేదరికంలో ఉన్నారు అనేది గుర్తించారు. ఎస్, వీళ్ళకి భూమి లేదా, భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుంటారా, ఎస్ ఇచ్చేద్దాం. అలాగని ఒక 25,000 కుటుంబాలకు భూమి ఇచ్చారు. ఎవరికైనా ఉపాధి లేదా, ఉపాధి లేక ఇబ్బందిగా ఉన్నారా, ఎస్ వీళ్ళకు ఉపాధి ఇద్దాం. అలా దాదాపుగా 22,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు చూపించారు. అలా చదివించారు, ఆరోగ్య బీమా కల్పించారు, అంటే భూమి ఇచ్చారు, పథకాలు అందించారు, రేషన్ కార్డులు ఇచ్చారు, ఆరోగ్య బీమా కల్పించారు. అన్ని రకాలుగా కూడా దాదాపుగా ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టారండి. ఈ 4 ఏళ్లలో కేవలం 1,000 కోట్లు ఖర్చు పెట్టి కేరళ పేదరికాన్ని అధిగమించిన రాష్ట్రంగా దేశ చరిత్రలోకి ఎక్కింది. చూసారా? సో ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వద్దాం. మన రాష్ట్రంలో 2021 లెక్కల ప్రకారం 12.3% పేదరికం. 2021 నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం. ఇప్పుడున్న లెక్కలు అరౌండ్ ఒక 10% ఉండొచ్చు. అంటే సుమారుగా 10% పేదరికం అంటే మామూలు విషయం కాదు. మొత్తం మన రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు. అంటే కుటుంబాల్లో లెక్కేసుకుంటే, ఓటర్లను పక్కన పెడదాం, కుటుంబాలు 1,80,00,000 కుటుంబాలు మన రాష్ట్రంలో. అంటే సుమారుగా 18 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టు మన రాష్ట్రంలో. ఈ 18 లక్షల కుటుంబాలకు ఏదో కేరళ చేసినట్టు ఆరోగ్య బీమా ఇచ్చి, లేదంటే భూమి ఇచ్చి, లేదంటే ఇంకేదో పథకాలు ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, రేషన్ కార్డులు ఎక్కువ ఇచ్చేసి తీసుకురాలేరు. రేషన్ కార్డులు ఆల్రెడీ ఉంటున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. కానీ పథకాల వల్ల పేదరికం పోవట్లేదు. ఈ 18 లక్షల కుటుంబాలకు పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి పేదరికంలోకి తీసుకురావడానికే చంద్రబాబు నాయుడు గారు P4 తీసుకొచ్చారు. పేదరికంపై యుద్ధం P4, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి P4 పడుకుంది. నోట్ మై వర్డ్స్, ప్రస్తుతానికి ఆ P4 పడుకుంది, గాఢ నిద్రలో ఉంది. ఇప్పుడు ఏ జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఈ P4లో మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా యాక్టివిటీస్ పెద్దగా చేయట్లా. ఆరంభ సూరత్వం అంటారే, అంటే 2025 ఆగస్టు 15వ తేదీన P4ని ఆరంభించినప్పుడు గొప్పగా చెప్పారే, ఆ తర్వాత ఇది నీరసించింది, నీరుగారింది, ప్రస్తుతానికి పడుకుంది. సో P4 పప్పులు ఉడకట్లేదు రాష్ట్రంలో, పేదరికం పోవట్లేదు. నాకు తెలిసి మార్గదర్శులు 1,40,000 మంది వస్తే అందులో గట్టిగా 1,000 మంది కూడా డెడికేటెడ్గా వర్క్ చేయట్లేదు.
గట్టిగా 10,000 ఫ్యామిలీస్కి కూడా ఈ P4 లబ్ధి జరగట్లేదు. లబ్ధి మీన్స్ వాళ్ళకేదో డబ్బులు ఇచ్చేక్కర్లా, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే చాలు, వాళ్ళు సంపాదించుకోవడానికి మార్గం చూపిస్తే చాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలు, నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే చాలు. ఇలా ఇదేమీ జరగట్లేదు. సో P4 వలన పేదరికం తగ్గిపోద్ది అనేది ఇలా కొనసాగితే అవ్వదు. నిజానికి P4 మంచిదే, కానీ దాన్ని అమలు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయి. దాన్ని ప్రచారం కోసమో ఆరంభశూరత్వం కోసమో వాడుకున్నారు తప్ప నిజంగా డెడికేటెడ్గా అంకిత భావంతో చేయాల్సింది వాళ్ళు చేయట్లా. ఏదో ఎవరైనా మార్గదర్శకులు వస్తే వాళ్ళకి పేపర్లో ఫోటోలు వస్తాయనో, చంద్రబాబు గారు అప్రిషియేట్ చేస్తారనో కొంచెం హడావిడి చేశారు అప్పట్లో. ఆ తర్వాత పెద్దగా లేదు. చాలా చోట్ల ఇదే అమలు అవ్వట్లేదు. సో ఇలా వెళ్తే పేదరికం 25 ఏళ్ళైనా పోదు. మన రాష్ట్రంలో ఉన్న 18 లక్షల ఫ్యామిలీలు దరిద్రావస్థ నుంచి పైకి రాలేరు. 25 ఏళ్ళైనా సరే రాలేరు. ఆ సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంటారు, రాష్ట్రం అప్పులు చేస్తూనే ఉంటుంది, లక్షల కోట్లు బడ్జెట్ పెడుతూనే ఉంటారు, కానీ పేదరికం పోదు. మరి పోవాలంటే ఏం చేయాలి? నిజానికి ఈ సంక్షేమ పథకాలని జల్లెడ పెట్టాలి ఫస్ట్. అసలు మన రాష్ట్రంలో 1,80,00,000 కుటుంబాలు ఉంటే దాదాపుగా 1,40,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఎందుకండి? మిస్యూజ్ అవుతున్నాయి కదా. ఫస్ట్ ఇటువంటిది అనర్హులకు పథకాలు కట్ చేయాలి. అది ఏ పథకమైనా కావచ్చు. నెలకి ఒక 30,000 లేదా నెలకు ఒక 50,000 సంపాదించుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆరోగ్య బీమాలు, ఆరోగ్యశ్రీలు, పెన్షన్లు ఇటువంటి పథకాలు ఎందుకు? సో నిజంగా అంటే ప్రభుత్వం సీరియస్ డెసిషన్స్ తీసుకోవాలి. సంక్షేమ పథకాల ఖర్చుని తగ్గించాలి. నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకే అందించాలి. అంటే ఆ 18 లక్షల కుటుంబాలకే పథకాలు అమలు చేయాలి. వాళ్ళను ఉద్దేశించే ప్రత్యేకమైన పథకాలు రూపొందించాలి. మిగిలిన కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లా. ఈ పింఛన్లు గించన్లు ఇంకేం అక్కర్లా, చదివించండి పిల్లలకి. అండ్ ఎవరికైనా సుస్థి చేస్తే ఉచితంగా వైద్యం చేయండి, ఈ 2 చాలు. చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వండి, ఈ 3 చాలు. కానీ ఈ 18 లక్షల కుటుంబాలకు మాత్రం అన్నీ ఇవ్వండి. అవసరమైతే భూమి ఇవ్వండి, అవసరమైతే అదనపు బియ్యం ఇవ్వండి, అవసరమైతే కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. అప్పుడు ఈ 18 లక్షల కుటుంబాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయా వెళ్ళవా? ఇది మంచి ఆలోచన. అంటే నన్ను అడిగితే ఇది కరెక్ట్. కానీ ఇలా చేస్తే అమ్మో ఓట్లు పోతాయి, అమ్మో ప్రతిపక్షాలు ఊరుకోరు. సో మన రాష్ట్రం ఎటువంటి ఊబిలో ఉందో చూడండి. ఈ P4 అక్కర్లేదు, G4 అక్కర్లేదు, సంక్షేమ పథకాలు కరెక్ట్గా అర్హులకు అందిస్తే చాలు. సో అయితే ఇంత చేయాలంటే ప్రభుత్వానికి గట్స్ ఉండాలి. ప్రభుత్వం రిస్క్ చేయాలి. ప్రభుత్వానికి అంత గట్స్ లేవు. విచ్చలవిడిగా ఇబ్బడిముబ్బడిగా ఫ్రీబీస్ ఇవ్వాలనే చూస్తున్నారు తప్ప, అప్పులు తెచ్చైనా ఇవ్వాలనే చూస్తున్నారు తప్ప కట్టడి చేసే ఉద్దేశం లేదు. లేకపోతే ఇంత అప్పులు ఏంటండి మన రాష్ట్రానికి? నెల వచ్చేసరికి అటు ఇటుగా ఒక 7-8 వేల కోట్లు అప్పులు చేసేస్తున్నారు. ఇంకెప్పుడు తగ్గుతాయి అప్పులు? నెల వచ్చేసరికి సుమారుగా ఒక 3,000-4,000 కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నారు. సో 7,000 కోట్లు అప్పు చేస్తే అందులో సగానికి సగం వడ్డీలు కడుతున్నారు. ఏమనాలి దీన్ని? సో ఇలా వెళ్తే మన బండి ఎప్పటికైనా ఇలాగే ఉంటుందన్నమాట. సో దీని మీద నేను స్టూడియోకి వెళ్ళాక గణాంకాలతో సహా ఇంకొంచెం డెప్త్గా తగలాల్సిన వాళ్ళకి తగిలేలా వీడియో చేస్తా. స్టూడియోకి వెళ్ళిన తర్వాత అయితే గణాంకాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలను. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించండి.